సార్ అదే పేమెంట్ చెక్ క్లియర్ చేస్తా అన్నారు కదా. లేదు సార్. సార్ అలా అంటే ఎలా? మీలానే అన్ని కంపెనీలు ఇలాగే పేమెంట్ హోల్డ్ చేసి పెట్టారు. ఇలా అయితే నాకు చాలా కష్టం కదా సార్. ఆ చెక్ ఏదో కొంచెం త్వరగా క్లియర్ చేయండి. అందరికీ శాలరీలు ఇవ్వాలి సార్. లేట్ అయితే మళ్ళీ బాగోదు. 1వ తారీఖే ఇవ్వాలి. తొందరగా ఇచ్చేయండి సార్. కొంచెం త్వరగా క్లియర్ చేయండి సార్. సార్ ఓకే సార్. సార్ నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఏంటండి ఎవరు? సార్ మీ దగ్గర చేయడానికి ఏదైనా పనుంటే ఇస్తారా? ప్రస్తుతం పని లేక కొంచెం ఇబ్బందిగా ఉంది సార్. ఏదైనా పనుంటే చెప్పండి సార్. ఏం చేస్తావు? ఏమేం పనులు వచ్చి నీకు? నేను వంట పని బాగా చేస్తాను సార్. అలాగే ఇంటి పనులన్నీ కూడా బాగా చేస్తాను సార్. అలాగే గార్డెన్ పని కూడా నేను బాగా చేస్తాను సార్. మా ఇంట్లో గార్డెన్ లేదు, కానీ మిగతా పనులకి పని మనిషి కావాలి. మరి రేపటి నుంచి పనికి వచ్చేస్తావా? వస్తాను సార్. సరే, ఒకసారి రా, మేడంకి నేను పరిచయం చేస్తా. ఓకే సార్. నిషా, నిషా వస్తున్నానండి. ఎక్కడున్నావు? వస్తున్నా. ఏంటండి ఎవరితను? ఇతన్ని మన ఇంట్లో పనిలోకి తీసుకున్నాను. ఇతను ఇంటి పని వంట పని అన్నీ బాగా చేస్తాడంట. ఎలాగో మన పని మనిషి కూడా మానేసి వారం రోజులు అవుతుంది కదా, మనకి ఇంట్లో సాయంగా ఉంటాడు కదా, అందుకే తీసుకొచ్చాను. నీకు ఇంట్రడ్యూస్ చేద్దామని పిలిచాను. అయినా అబ్బాయిలు వంట పని ఇంటి పని ఎలా చేస్తారండి? ఇవన్నీ అమ్మాయిలే బాగా చేస్తారు. ఏయ్, అలాంటివేంటి? పెద్ద పెద్ద హోటల్స్లో పెద్ద పెద్ద వాళ్ళ ఇళ్లలో మగవాళ్ళే కదా వంట చేసేది. అలానే మన ఇంట్లో కూడా చేస్తాడు. అబ్బాయిలు వంట సరిగా చెయ్యరండి. ఏంటయ్యా మరి వంటలా చేస్తావు? మేడం, నేను ఇంతకు ముందు ఒక పెద్ద రిచ్ ఫ్యామిలీ వాళ్ళ ఇంట్లోనే వంటలు చేసేవాడిని మేడం. చాలా కాలం అక్కడ పనిచేశాను. కానీ నా భార్యకి కొంచెం హెల్త్ బాలేక నేను కొన్ని రోజులు పనిలోకి వెళ్ళలేకపోయాను. అందుకే నన్ను పనిలోంచి తీసేశారు. పని లేకపోవడం వల్ల చాలా ఇబ్బందిగా ఉంటుంది మేడం. తినడానికి కూడా ప్రస్తుతం కష్టంగా ఉంది మేడం. మీకు దండం పెడతాను మేడం, పనిపించండి మేడం. ఇప్పుడేం చెయ్యను? సరేనండి, నేను మార్నింగ్ ఆఫీస్కి వెళ్తే ఈవినింగే వస్తాను. మీరు కూడా మార్నింగ్ వెళ్తే ఈవినింగే వస్తారు. ఎప్పుడూ ఇంట్లో ఒక మనిషి ఉంటే మంచిదే కదా. ఆయన్ని పనిలో చేర్చుకోండి. సరే, రేపటి నుంచి రా. నీకు 15,000 శాలరీ ఇస్తాను, ఓకేనా? మరి నాకు ఓకే సార్. సరే, రేపటి నుంచి వచ్చి. ఓకే, థ్యాంక్ యూ మేడం. పర్వాలేదు. ఉండు, తలపేసి వస్తా. పద. నిషా, ఓయ్ నిషా. వస్తున్నానండి. ఏం రావడమో ఏంటో, నువ్వు వచ్చేలోపు పెళ్ళైపోయి శోభనం కూడా అయిపోయేలా ఉంది. త్వరగా రా. ఏ ఎంత అందంగా ఉన్నావు తెలుసా? పాలరాతి శిల్పంలా ఉన్నావు. సరే, వెళ్దామా? రేయ్, నువ్వేం చేస్తున్నావు లోపల? ఈ లోపల ఉన్న విషయం నీకు తెలీదా? నేను చూడలేదండి. అయ్యా, అద్దాలు కిటికీలు మాసిపోయింటే తుడిచొస్తున్నానయ్యా. లోపల రూమ్ లైట్ చాలా డల్గా ఉందండి. ఎవరు లేరని అనుకున్నాను. అందుకే లోపలికి వెళ్ళి డ్రెస్ మార్చుకున్నాను. అయ్యా, మేడం డ్రెస్ చేంజ్ చేసుకోవడం నేను చూడలేదయ్యా. నిజమయ్యా, నీ మీద ఒట్టయ్యా. నాకేం తెలీదయ్యా, నేనేం చూడలేదయ్యా. మేడం డ్రెస్ చేంజ్ చేసుకోవడం నేను చూడలేదయ్యా. ఆపు, నువ్వు వెళ్ళి పని చేసుకోపో. పోతున్న దర్దాన్ని తగిలించుకున్నట్టుందా? నువ్వైనా చూసుకోవాలి కదే. లోపల చాలా చీకటిగా ఉందండి, అందుకే. పద.